బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ లాహోర్ లో ఒక భారీ బ్లాస్ట్ అయిందంటూ కూడా ఒక వార్త బయటకు రావడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించి ఒక డ్రోన్ అక్కడికి వెళ్ళింది, దాని తర్వాతే బ్లాస్ట్ అయిందంటూ కూడా పాకిస్తాన్ మీడియా కొన్ని తప్పుడు వార్తలు అయితే రాస్తుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఇంకా బయటకు రావాల్సింది. ప్రస్తుతం అయితే ఆ పాకిస్తాన్కి సంబంధించి ఆ లాహోర్ దగ్గర విమానాశ్రయంలో కూడా ఈ పేలుడు సంభవించినట్టు కూడా చెప్తున్నారు. ఒక భారీ శబ్దంతో ఎక్కువగా అక్కడ సౌండ్ రావటం, అక్కడ ఏదైతే ఆ బ్లాస్ట్ జరిగిందని చెప్తున్నారో అక్కడి నుంచి కొన్ని పొగలు రావటం, ఇవన్నీ కూడా జరిగాయంటూ కూడా చెప్తున్నారు. నాకు తెలిసి ఒక రకంగా మరి పాకిస్తాన్ వాళ్ళు ఏదన్నా కుట్ర పన్ని ఈ విధంగా వాళ్ళంతటా వాళ్ళే దాడి చేసుకుని భారతదేశం పైనకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. లేదంటే నిజానికి భారతే దాడి చేస్తే ఖచ్చితంగా ఈ పాటికి మనకి మన భారత సైన్యం నుంచి ఒక న్యూస్ అయితే వెలుగులోకి వచ్చేది, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు మనం అక్కడ దాడి చేసామంటూ కూడా. బట్ ఇక్కడ మన ఆర్మీ సైన్యం ఎటువంటి నివేదికనైతే ఇప్పటివరకు ఇవ్వలేదు, ఎటువంటి ప్రెస్ మీట్ కూడా ఇంకా పెట్టలేదు. బట్ అక్కడ మీడియాలో మాత్రం చాలా హల్చల్ అవుతుంది. లాహోర్లో పెద్ద బ్లాస్ట్ అయింది, చాలా భవనాలు పడిపోయాయంటూ కూడా ఒక భారీ పెద్ద న్యూస్ సెన్సేషనల్ చేస్తున్నట్టు కూడా అక్కడ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హారిక ఉన్నారు ఇవ్వడానికి లైన్లో, అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక చెప్పండి, లాహోర్లో ఒక బ్లాస్ట్ అయింది, కొంతమంది చనిపోయారు, హాస్పిటల్ పాలయ్యారు, అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ అని నాకు అనిపిస్తుంది. హారిక ఏంటి విషయాలు, ఏంటి అక్కడ విషయాలు? ఖచ్చితంగా ఇది ఫేక్ న్యూస్ తేజ. ఎందుకంటే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయన్న మాట వాస్తవమే. అండ్ లాహోర్ లో బాంబు పేలుడు జరిగిన విషయం కూడా వాస్తవమే. కానీ అక్కడ అసలు జరిపింది ఎవరు, ఆ బాంబు పేలుళ్ళు చేసింది ఎవరు అన్న దాని వెనుక ఇంకా ఇప్పటి వరకు పాక్ పోలీసులు విచారణ జరిపారు. అండ్ దాని వెనుక ఉన్నది ఎవరో కూడా చెప్పేశారు. ఏంటంటే బలోచిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే బలోచిస్తాన్ రెబల్స్ గా మారిపోయి మనకు చాలా రోజులైంది పాకిస్తాన్ కి. అయితే ఇప్పుడు దీని వెనుక అంటే పాకిస్తాన్ అదేం అనుకుంటుంది అంటే బలోచిస్తాన్ బాంబు పేలుళ్ల వెనక భారత్ ఉంది అని చెప్పేసి, అండ్ అక్కడ రెబల్స్ కి భారత్ హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఇలాంటి రకరకాల మాటలు పాకిస్తాన్ ఆర్మీ గాని పాకిస్తాన్ చీఫ్ గాని ఐఆర్ అఫీషియల్స్ అందరూ మనకు అంటే ఆరోపిస్తున్నారు మన దేశాన్ని. అయితే దీనికి సంబంధించి అంటే ఒక పక్క ఇప్పుడు పాకిస్తాన్ లో ఇప్పుడు గురువారం భారీ పేలుడు సంభవించింది అంటున్నారు. వాల్టన్ రోడ్ లోని సైనిక విమానాశ్రయానికి సమీపంలో పెద్ద శబ్దం వినిపించింది. అయితే స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు అంటున్నారు. అయితే వాల్టన్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పలు పేలుళ్లు సంభవించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే అక్కడి మీడియా అంటే పాకిస్తాన్ మీడియా డిఫరెంట్ న్యూస్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ఖచ్చితంగా దాని వెనక భారత్ లేదు అని చెప్పేసి ఆల్రెడీ విచారణలో తేలినప్పటికీ కూడా ఇంకా బలోచిస్తాన్ ఉంది అని తెలిసినా కూడా భారత్ నే చూపిస్తున్నారు, భారత్ సైడే వేలు చూపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే డీటెయిల్స్ చూస్తే మాత్రం ఈ వాల్టన్ రోడ్ దగ్గర ఉన్న చాలా చోట్ల బాంబు పేలుడు జరిగింది. అయితే ఈ పేలుడు ఘటనకు పాకిస్తాన్ పోలీసులు అధికారులు అంటే దాదాపు ధృవీకరించేశారు. కానీ అయినా కూడా అక్కడ మీడియా మాత్రం మననే సూచిస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ పేలుల దాటికి ప్రజల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అని అంటున్నారు. ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో సైరన్ల మోత వినిపించడం ఆందోళన మరింత పెంచింది అంటున్నారు. వాల్టన్ విమానాశ్రయం వద్ద ఒక డ్రోన్ కూడా కనిపించింది అని అంటున్నారు. అయితే లాహోర్ లోని అస్కరీ అని 5 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. అయితే 2 పెద్ద పేలులు వినిపించాయి. నేవల్ కాలేజ్ నుంచి పొగలు వస్తున్నాయి అని వార్తలు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. అయితే అంతకు ముందు గురువారం ఉదయం పూట కూడా ఇది ఇలాగే జరిగింది. అయితే లాహోర్ సియాల్కోట్లలో పలు కీలక వాయు మార్గాలను వాణిజ్య విమానాలు రాకపోకలను పాకిస్తాన్ మధ్యాహ్నం వరకు మూసివేసింది. అంటే కొత్తగా నోటీసులు ఎయిర్మెన్ జారీ చేసినట్లయితే తెలుస్తుంది, అంటే నోటామ్ అని చెప్పేసి. అయితే సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుట పాకిస్తాన్ మీద ఇలా దాడులు చేస్తుంది కాబట్టి ఆల్రెడీ మనం చూస్తున్నాము. అక్కడి మసీదులను కొల్లగొట్టారు అని చెప్పేసి ఆర్మీ పైన అంటే భారత ఆర్మీ పైన అక్కడి ఐఆర్ అఫీషియల్స్ కావచ్చు, అక్కడి అధికారులు కావచ్చు, అక్కడి పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మనం దాడి చేస్తుంది మసీదుల పైన కాదు, ఉగ్రవాద సంస్థల పైన మనం దాడి చేశాం. అదే ఎగ్జాక్ట్లీ. కానీ మనం చేసింది మాత్రం మనం స్పష్టంగా ఆల్రెడీ కురేషి ఎవరైతే కల్నల్ ఉన్నారో కురేషి ఆవిడ కూడా చెప్తున్నారు, మేము అక్కడ ఉన్న స్థానికంగా ఉగ్ర స్థావరాలని మాత్రమే టార్గెట్ చేసి 9 స్థావరాలను కొల్లగొట్టాము, అది మాత్రమే వాస్తవము. అఫ్ కోర్స్ 100 మంది చనిపోయారు, వాళ్ళంతా ఉగ్రవాదులే.
కానీ వాళ్ళు చెప్తున్న దాంట్లో మహిళలు చిన్న పిల్లలు లేరు అని చెప్పేసి మన వాళ్ళు ధృవీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇలా లాహోర్ లో బాంబు పేలుడు జరిగింది అనగానే వెంటనే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, మీడియా కావచ్చు, ఇటు మన మీద వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దీని వెనుక ఉంది మాత్రం బలోచిస్తాన్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా చూసాము. వాళ్ళ ట్రైన్ ని హైజాక్ చేశారు, 40 మంది వరకు చంపేశారు అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఇప్పుడు కూడా ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి దాదాపు 14 మంది చనిపోయారు స్థానికంగా అక్కడి ఆర్మీలో. అయితే దీనికి సంబంధం దీని వెనుక భారతే ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. తేజ, రైట్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్ చూస్తున్నారు కదా, సో లాహోర్ లో జరిగిన బ్లాస్ట్ కి బలూచిస్తాన్ కి సంబంధం ఉంది, భారత్ కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ పాకిస్తాన్ ఆ బలూచిస్తాన్ మా పైన దాడి చేస్తుందని చెప్పే ప్రయత్నం చేయకుండా భారతదేశం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని ఏ రకంగా చూడాలంటే చాతకానితనంగా చూడాలి. ఎందుకంటే యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఆ సామర్థ్యం లేదు. యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర కనీసం వాళ్ళ ఆర్మీ సైన్యం కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే అందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యం, యుద్ధం చేయడానికి భారతదేశానికి వాళ్ళతోటి ధైర్యం లేదు. ఎందుకంటే భారతదేశ సైన్యం అంటే ఇప్పటికీ పాకిస్తాన్ భయపడుతుంది. ఒక పక్క పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ కవాజా ఆయన ఏమంటున్నారు, భారత్ కాల్పులు జరపకూడదు, భారత్ ఈ దాడుల్ని ఆపాలి, భారత్ ఆపితే మేము ఖచ్చితంగా కూర్చొని మాట్లాడడానికి మేము సహకరిస్తామంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక మీడియా సంస్థకి. అలాగే ఈ ఆసిఫ్ మునీర్, మరి ఉగ్రవాది సంస్థలకి మాకు ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆసిఫ్ మునీర్ ఆ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియల్లో వెళ్ళి నివాళులు అర్పించారు, వాళ్ళ ఫ్యామిలీని దగ్గర తీసుకుని మాట్లాడుతున్నారు. మరి సంబంధం లేనన్న ఆసిఫ్ ముని ఈరోజు ఉగ్రవాదుల దగ్గరికి ఇలా రకంగా చేయడం అంటే మరి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నట్టే కదా. అలాగే బలోచిస్తాన్ అటాక్స్ ఇప్పుడు కాదు, ఇంతకుముందు నుంచి కూడా చేస్తుంది. మా హారిక చెప్పినట్టు ట్రైన్ హైజాక్ చేయడం కానీ, లేకపోతే ప్రావిన్స్లో ఉన్న ఈ పాకిస్తాన్ బలగాల్ని వాళ్ళు హతమార్చి చంపడం కానీ, ఐఈడి బాంబులు పెట్టి వాళ్ళని లేపేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే లాహోర్ని టార్గెట్ చేసి ఆ దగ్గరలో ఉన్న విమానాశ్రయంలో ఒక బాంబు పెట్టే ఉంటారు, బ్లాస్ట్ అయ్యే ఉంటుంది. ఖచ్చితంగా బలోచిస్తానే చేస్తుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు బలోచిస్తాన్లో ఉన్న ఆ వనరుల్ని ఆక్రమించుకుంటున్నారు, వాటిని వాళ్ళకి ఇష్టాచారంగా వాడుకుంటున్నారు, బలోచిస్తాన్లకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఇది బాంబూబి అంటూ కూడా వాళ్ళు పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క చైనాను కూడా వాళ్ళు ఖండిస్తున్నారు, చైనా పైన కూడా వాళ్ళు హెచ్చరించారు, మీరు ఎవరైనా సరే ఇక్కడ బలోచిస్తాన్లో ఉన్న భూమిని ఆక్రమించుకోవాలని చూస్తే మాత్రం మీకు మేము వదిలే ప్రసక్తి లేదంటూ కూడా చెప్తున్నారు. దాదాపు బలోచిస్తాన్ వాళ్ళు ఇప్పటికే ఈ పాకిస్తాన్ ఆర్మీ సైన్యాన్ని 200 పైగా లేపేశారు. గత ఈ యుద్ధ వాతావరణం ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా. రైట్, అయితే మొత్తానికి లాహోర్లో బ్లాస్ట్ జరిగింది, దీనికి భారత్కి ఎటువంటి సంబంధం లేదు. అండ్ భారతదేశం కూడా అంత పిరికి దేశం కాదు. ఎందుకంటే మనం ఏదైనా సరే చెప్పి చేస్తాం. ఆపరేషన్ సింధూర్ నైట్కి నైట్ చేసాం, తర్వాత వెంటనే మనం చెప్పాం ఎవరిపైన దాడి చేసాం, ఎందుకు దాడి చేసామని. అలాగే వాళ్ళ మీడియా సంస్థలు కనీసం కూడా సిగ్గు లేకుండా, ఎందుకంటే జరిగినట్టు చెప్పాలి, కానీ అక్కడ సివిలియన్స్ చనిపోయారు, అక్కడ ఆడవాళ్ళు చనిపోయారంటూ కూడా చెప్పి, అలాగే ఆ యాంకర్ కూడా ఏడుస్తుంది. ఉగ్రవాద సంస్థలపైన, ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తే ఏడవడం ఏంటి? నిజానికి